పెట్టుకో. ఇప్పుడు ఓకేనా? కొంచెం మన ఫ్లోరిడాకి రావడమే తక్కువ పార్ట్నర్స్. Yay, you did it! ఇది పట్టుకో పడవు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము చాలా రోజుల తర్వాత అందరం కలిసి అపార్ట్మెంట్లో 5 to 6 ఫ్యామిలీస్ కలిసి ఆరెంజ్ ఫామ్కి వెళ్తున్నామండి. అక్కడ ఆరెంజెస్ పిక్కింగ్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మీరు కూడా మాతో పాటు వచ్చేసి ఇక్కడ యుఎస్లో ఆరెంజ్ పిక్కింగ్ చూసేయండి. ఎండొస్తే ఉఫ్ ఉఫ్ అంటే పోదమ్మా. గాలి కాదు. క్యాప్ పెట్టుకుంటావా? క్యాప్ ఉంది, లేకపోతే గ్లాసెస్ కావాలంటే గ్లాసెస్ ఉన్నాయి. ఇదిగో ఇది తీసుకో, పెట్టుకో. ఇప్పుడు ఓకేనా? అది పెద్దదైందా? మరి నీదేది? కింద పడింది. తీసుకున్నా. బాగుందా ఇప్పుడు? అట్లా చూస్తే ఎండ తగులుద్ది. ఇటువైపు చూడు, అమ్మకెళ్ళి చూడు. ఇటు 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 చూడు. మనం ఇప్పుడు వేరే సైడ్ వెళ్ళినప్పుడు పడదలే. అప్పటి వరకు కొంచెం క్యాప్ పెట్టి. ఈ ఫామ్ వచ్చేసి మాకు 1 hour డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ ఫామ్ మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారంట. సో మేము మార్నింగ్ 9కే బయలుదేరాము ఫామ్కి. ఆ టైంలో క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ ఎండ కూడా ఉండదు కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మేము మార్నింగ్ 9కే బయలుదేరాము. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కనపడుతుందిగా మ్యాజిక్ కింగ్డమ్, ఆలివ్ స్టూడియో, ఇవన్నీ డిస్నీకి వెళ్ళేవన్నీ కూడా ఇటువైపే ఉంటాయండి. ఈ ఫామ్కి దగ్గరలోనే ఉంటాయి అవి కూడా. ఇది కొంచెం సిటీస్కి దూరంగా ఉంటుంది ఈ ఫామ్స్ అన్నీ. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఫాల్ కలర్స్ అండి. మాకు ఫ్లోరిడాకి ఫాల్ కలర్స్ అనేది చాలా తక్కువ, రేరు, రావు. బట్ ఇక్కడ కొంచెం కానొచ్చాయి. సో నేను ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను. కొంచెం లైట్గా అక్కడక్కడ ఫాల్ కలర్స్ వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఫాల్ కలర్స్ చూడడము. ఆల్మోస్ట్ ఇక్కడ మేమైతే షాప్ ఇక్కడికి వచ్చేసామండి, ఆరెంజ్ ఫామ్కి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడైతే ఆల్రెడీ వచ్చేసాము. ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము పార్కింగ్ చేసేసి లోపల స్టార్లర్ అయితే తీసుకొని ఇంకెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఫామ్కి ఎంట్రన్స్లో అండి. ఇక్కడ ఎలా ఉంటుంది స్టార్టింగ్ అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంట్రన్స్లో ఇలా ఉండింది. ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించిన ఫామ్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించినవి తయారు చేస్తూ ఉంటారు. వైన్, ఫుడ్ అన్నీ ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూసారా, అట్రాక్షన్స్ కోసం షార్క్ అలా వేలాడదీసి పెట్టారు. ఇది కనిపించేది టికెట్స్ తీసుకుంటారు అక్కడ. ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు. ఇది లోపల అండి ఫామ్కి ఎంట్రన్స్లో. లోపల వెళ్ళే ముందు టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా లైన్లో వెళ్తారు. ఇక్కడ అన్నీ వాళ్ళు ఏమేమి తయారు చేస్తారో ఆ ఫుడ్ అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎవరైనా ఇష్టం ఉంటే కొనుక్కుంటారు కదా. ఇక్కడ హనీ తయారు చేస్తారు, హనీ అమ్ముతారు. ఆరెంజ్ జ్యూసెస్, వైన్ ఇక్కడ అన్నీ అమ్ముతారండి. కొంతమంది అయితే టేస్ట్ కూడా చేస్తూ ఉంటారు వైన్ అలాంటివి.
వాళ్ళకి సంబంధించిన ఇక్కడ అన్నీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే అయ్యన్ కూడా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ లైన్లో ఇక్కడి నుంచి వెళ్తుంటే లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి. లోపల వెళ్ళాక ఎంట్రన్స్లో ఇది ఉండిందండి. చిల్డ్రన్స్ ఆడుకుంటారు కదా అని చిల్డ్రన్కి సంబంధించినవన్నీ పెడుతుంటారు. చూసారు కదా ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ స్టాలర్ కానీ బ్యాగ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఏమి ఎలో చేయరంట. బట్ మాకు బేబీస్ ఉన్నారు కదా అని చెప్తే వాళ్ళు ఎలో చేశారు. స్టాలర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ అలా ఉంటాయి కదా, బ్యాగ్స్ ఎలో చేశారు బేబీస్ ఉన్నారని. ఇక్కడైతే కిడ్స్ కొంచెంసేపు ఆడుకున్నారండి. ఇంకా అక్కడి నుంచి లోపల పికింగ్కి వెళ్దామంటే ఏమన్నా రావట్లేదండి. చూసారు కదా వీళ్ళిద్దరు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అండి. అయాన్ కమ్ ఫాస్ట్ నానా ప్లీజ్, రైడింగ్ టైం అవుతుందంట. ఆర్ యూ ఎంజాయింగ్? చూసారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చాక మళ్ళీ ఇక్కడ ఆడుతున్నారండి. లోపలికి రమ్మంటే ఏమన్నా రావట్లేదు. ఆ బొమ్మలు చూసేసి ఆడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎంజాయ్ చేయడమే కదా మనకు కావాల్సింది. సో అందుకే అక్కడ ఆడుకుని ఇచ్చాము. అలా ఇవైతే ఇక్కడ ఎంట్రన్స్లో ఫామ్ యానిమల్స్ అలాంటివి కూడా పెట్టారండి. ఆస్ట్రిచ్, ఈము అన్నీ పెట్టారు. కౌస్ అలా వాళ్ళకి వాటిని ఫీడ్ చేయాలంటే సపరేట్ మనీ ఉంటుందండి. క్యారెట్స్ అవి అమ్ముతారు. అవి కొనుక్కొని మనం వీటికి ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇష్టం ఉంటే ఫీడ్ చేస్తారు. పిల్లలకు సరదా కదా కొంచెంసేపు అలా ఫీడ్ చేశారు. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. ఫామ్లో లోపలికి అంటే ఆరెంజ్ పికింగ్ చేసుకున్న లోపల ఎంట్రన్స్లో అలా ఉంటుంది. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఆల్రెడీ అయ్యన్ కోసే పనిలో ఉన్నాడు. ఏం కొయ్యాలో తెలియట్లేదు, అది ఎలా కొయ్యాలో కూడా రావట్లేదు అయ్యానికి. ఏం కొయ్యాలని ఇక్కడ అడుగుతున్నాడు అయ్యాన్. ఇక్కడ ఇదిగో అయ్యా అట్లా కాదు కొయ్యాల్సిందా, ఇట్లా కాయ పట్టుకుని ఇట్టనాలి. యా అట్లా లాగితే రాదు. నేను చూపించిన వన్స్ ఇదిగో ఇలా పట్టుకొని చూడు, ఇలా పట్టుకొని యా సీ లైక్ దిస్. ఇక్కడ ఆరెంజ్ పికింగ్కి ఫామ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనీ ఉంటుందండి. అడల్ట్స్ ఏవో 12 years వాళ్ళకైతే $2 ఉంటుంది. బిలో 3 years వాళ్ళకైతే టికెట్ ఏమి ఉండదు. మళ్ళీ 4 to 12 years వాళ్ళకి టికెట్ ఉంటుంది, $2. ఇక్కడ ఇవి ఆరెంజెస్ కోసుకోవాలంటే బ్యాగ్స్ ఇస్తారండి. బ్యాగ్స్ మనం కొనుక్కోవాలి. 5 LB 10 LB అట్లా ఉంటుంది. మనం 5 LB వచ్చేసి $9 అలా ఉంటుందండి. అంతే అండి. ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు బయటకు వచ్చేసి అయ్యాన్ ఆడుకుంటున్నాడు ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ మాన్స్టర్ ట్రక్ రైడ్ ఉండిందండి. అది 2:30కి ఉండింది. ఇప్పుడైతే మేము మాన్స్టర్ ట్రక్ రైడ్కి వెళ్తున్నామండి. 6 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అందరం కలిసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఫామ్ మధ్యలో నుంచి తీసుకెళ్తారండి. లోపల అడవిలాగా ఉంటుందంట. వీటికి వాటర్ అయితే పైప్స్ ద్వారా పెడతారంటండి. అవి ఎవరి పొదల దగ్గర ఉంటాయి కదా చెట్టు మొదట్లో, అక్కడ స్ప్రింకిల్ లాగా వాటర్ పడుతూ ఉంటుందంట. వాళ్ళు అవసరమైనప్పుడు స్విచ్ ఆన్ చేస్తారంట. అవి స్ప్రింకిల్ లాగా డ్రాప్స్ లాగా అలా పడుతూ ఉంటాయంట చెట్టు దగ్గర. వీటికి ఇక్కడ ఎవరైనా మనుషులు కోయరండి కాయలు, ఏదైనా మిషనే, అందుకని ట్రాక్టర్ పట్టేటట్టు ఉంటుందండి చెట్టుకి గ్యాప్ అలా. ఇక్కడ ఏదైనా మనుషులతో కొయ్యాలంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందండి. అదే మిషన్తో కొయ్యాలంటే చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందంట. సో ఇక్కడ అన్ని కౌస్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు డైరీ కూడా రన్ చేస్తూ ఉంటారంట. బట్ డైరీలోకి అయితే ఎలో లేదండి ఇప్పుడు ప్రజెంట్.
ఇదంతా వచ్చేసి 2500 ఎకరాస్ అంట అండి. ఇదంతా వచ్చేసి 30 years బ్యాక్ వీళ్ళు కొన్నారంట. ఆ రైడ్లో ఇదంతా ఆమె చెప్తుందండి. ఇక్కడ మనకి అక్కడక్కడ అన్నీ కానొస్తుంది కదా, వాటిని ఇక్కడ యానిమల్స్ని కట్టారండి. ఈ కౌస్ని ఫ్రీగా అలా వదిలేస్తూ ఉంటారు. చాలా పెద్దది కదా, ఎంత 2500 అన్నారు కదా. వీళ్ళు ఆరెంజ్ ఫామ్తో పాటు బ్లూబెర్రీ ఫామ్ కూడా రన్ చేస్తారంటండి. అది నెక్స్ట్ వీక్ అంట ఓపెన్. ఇక్కడైతే ఆపారండి. మాకు ఇక్కడ చెప్తుంది మాదే 2500 అని. ఇదంతా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు లేక్ ఉండిందంట మధ్యలో. ఆ లేక్ మధ్యలో నుంచి మనం వెళ్ళాలంట. ఇక్కడ అలిగేటర్స్ కూడా ఉన్నాయంట. మాకైతే ఒకటి కానొచ్చిందండి అలిగేటరు. ఆ లేక్ దాటిన తర్వాత ఇక్కడ యానిమల్స్ కొన్ని వచ్చేసాయండి. వీటికి ఫీడ్ చేస్తారంట. వచ్చినప్పుడల్లా మనకి ఈ రైడ్కి వచ్చినప్పుడల్లా ఫీడ్ చేస్తూ ఉంటారు. వాటికి కావాల్సినవి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు ఫుడ్. వీటికైతే ఇక్కడ అందరు కలిసి అందరికీ ఆరెంజెస్ ఇస్తారు వాళ్ళు ఫీడ్ చేయమని. ఇక్కడ అందరు కలిసి ఆరెంజెస్ ఫీడ్ చేస్తున్నారు వాటికి. ఇది చూసారు కదా, పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి. వీటిని టెక్సాస్ బుల్ అంటారంట. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా బాగా పెరుగుతాయి అంట వీటి కొమ్ములు. చూసారు కదా, వెనక వస్తున్నాయి కదా రెండు. వచ్చేసి ఏషియన్ బఫెలోస్ అండి. అవి ఇండియాలో మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఇక్కడ వైట్ కలర్లో ఉండేయండి. సేమ్ అలానే ఉన్నవి, ఓన్లీ కలర్ డిఫరెన్స్ అంతే. ఈ యానిమల్స్ అన్నీ చూస్తుంటే మనకి పాతే కండి, పిల్లలకి చాలా కొత్త అండి. ఎప్పుడో చూస్తారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు. అది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, అందుకే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇదంతా ఆమె రైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మనకి. వాటికి ఇక్కడ డైరీ ఫామ్ చేస్తాము, అన్నీ చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఫామ్స్ అంటే ఆరెంజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ 8 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఆరెంజెస్. రకరకాలు ఉన్నాయి. మనకి గ్రే ఫ్రూట్ ఉంది, ఆరెంజెస్ ఉంది. ఆరెంజెస్లో 8 టైప్స్ ఉన్నాయంట. ఒక్కొక్కటి టేస్ట్లో ఉండేదండి. ఒకటి నెక్స్ట్ ఇక్కడ మాకు ఇక్కడ మళ్ళీ జీబ్రాస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మళ్ళీ స్టాప్ చేశారు. వీటికి కూడా ఫీడ్ చేయమన్నారు. ఆ కనిపించేది ఏంటంటే డైరీ ఫామ్ చేస్తారంట వాళ్ళు. ఇక్కడ జీబ్రాస్కి ఫీడ్ చేయమని కొంచెం ఫుడ్ ఇచ్చేసారు అందరికీ. ఇక్కడ అయ్యే ఫీడ్ చేస్తున్నారు. వీటికి ఫీడ్ చేస్తున్నప్పుడు ఇందాకలా టెక్సాస్ బుల్ ఉన్నాయి కదా, వాటికి పెట్టాం కదా, అవి కూడా ఫుడ్ కోసం మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాయండి. చూసారు కదా, ఇదిగోండి అక్కడ ఇందాక ఫుడ్ చేసాం కదా, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. ఇవి వచ్చేసి బైసన్ అండి. ఇవి ఓన్లీ బేబీ బైసన్స్ అంటే ఇవి 1 year ఓల్డే అంట. 1 yearకే ఎంత ఉన్నాయి అంటే 5 years అట్లా దాడితే ఇంకెంత ఉంటాయి. ఇక్కడ అంతా చూపించాక మళ్ళీ రిటర్న్ అయ్యామండి. ఇది ట్రిప్ వచ్చేసి 1 hour అంట ఈ మానిస్టర్ రైడ్. మానిస్టర్ రైడ్ దిగాక ఎంట్రన్స్లో ఇక్కడ అంతా శాండ్ ఉంది కదా, కొంతసేపు పిల్లలు ఆడుకున్నారండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి కూడా బయలుదేరాము.
అంతే అండి, ఈ వీడియోలో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.